రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. జిల్లాల్లో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జోరు ఎండలు, హీట్ వేవ్ తో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరోవైపు పలు ప్రాంతాల్లో సాయంత్రం పూట తేలికపాటి మోస్తరు వానలతో పాటు వడగండ్లు పడతాయని తెలిపింది. రాష్ట్రం నిప్పుల కుంపటిలా మసిలిపోతోంది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో తెలంగాణ రెడ్ అలర్ట్లోకి వెళ్లిపోయింది. 2016 ఏప్రిల్ 26న మంచిర్యాల జిల్లా దండేపల్లిలో 48.8 డిగ్రీల రికార్డ్ టెంపరేచర్ నమోదైంది. మళ్లీ 10 ఏళ్లకు సోమవారం ఎండ తీవ్రత 46 డిగ్రీల మార్కును టచ్ చేసింది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మెండోరాలో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. ఆదిలాబాద్ జిల్లా బేలా, నిర్మల్ జిల్లా అక్కాపూర్, పెద్దపల్లి జిల్లా ఇక్లాస్పూర్లో 45.9 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా బుద్దేశ్పల్లి, కామారెడ్డి జిల్లా బిచ్కుంద, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా భీమారంలో 45.8 డిగ్రీలు, కరీంనగర్ జిల్లా ఇందుర్తి, నల్గొండ జిల్లా దామరచెర్లలో 45.6, సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 45.2, సిద్దిపేట జిల్లా చిట్యాలలో 45 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అటు వనపర్తిలో 42.3 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డయ్యాయి. హైదరాబాద్ సిటీ పరిధిలోనూ ఎండలు టారెత్తిస్తున్నాయి. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో 42.5 డిగ్రీల ఎండ రికార్డైంది. అత్యధికంగా చాంద్రాయణగుట్టలో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వనస్థలిపురం, ఎన్జీఓస్ కాలనీ, సరూర్ నగర్, రాజేంద్రనగర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, సీతాఫల్ మండిలో 42.4 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి. మరోవైపు రాష్ట్రంలో వారం రోజులు భారీగా ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 2 రోజులు తీవ్ర వడగాల్పులు ఉంటాయని చెప్పింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందని వార్నింగ్ ఇచ్చారు వెదర్ ఆఫీసర్లు. తెలంగాణ is likely to have heat wave conditions in northern Telangana and temperatures are likely to be around 41 to 44 districts in many districts of the Telangana, especially in northern districts and the northeast districts of Telangana. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో 5 డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్. మరో 4 రోజులు అధిక ఎండలతో పాటు వడగాలులు ఉంటాయని చెప్పారు. ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, నిజామాబాద్ ఈ 4 జిల్లాల్లో రేపు కూడా హీట్ వేవ్ అలర్ట్ పెట్టడం జరిగింది. మనకి మిగిలిన చాలా జిల్లాలు, ఇటు తూర్పులో ఉన్న జిల్లాలు, పశ్చిమంలో ఉన్న జిల్లాలు, ఇంక్లూడింగ్ మన సిటీలోని 3 జిల్లాలు కూడా ఈరోజు ఆరెంజ్ అలర్ట్లో ఉంటాయి. అంటే 41 నుంచి 44 డిగ్రీల వరకు మనకి ఈ టెంపరేచర్లు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కొనసాగే అవకాశం ఉంది. హైదరాబాద్, వికారాబాద్, రంగారెడ్డి, హన్మకొండ, రాజన్న సిరిసిల్ల, మహబూబ్ నగర్, సిద్దిపేట, సంగారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో మధ్యాహ్నం 3 గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మబ్బులు పట్టి చల్లబడింది. పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. రాష్ట్రంలో ఎండలతో పాటు అక్కడక్కడ తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, ఉమ్మడి వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.